అవతార్ సినిమాలో పండోరా అనే ఒక కొత్త గ్రహాన్ని సృష్టించి ప్రకృతి అందాలను, జీవ వైవిధ్యాన్ని, భావోద్వేగాలను కలిపి ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు జేమ్స్ కెమెరూన్. అదే అవతార్ యూనివర్స్ ను మరింత విస్తరించుతూ అవతార్ ద వే ఆఫ్ వాటర్ లో సముద్ర గర్భంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేశాడు. నీళ్లలో జీవించే తెగ, వారి జీవన శైలి, ఎమోషన్స్, కనెక్షన్ అన్ని కలిపి ఆ మూవీని ఒక విజువల్ ఫీస్ట్ లా నిలిపింది. ఇప్పుడు అదే అవతార్ సిరీస్ లో అవతార్ ఫైర్ అండ్ యాష్ ద్వారా జేమ్స్ కెమెరూన్ మనకు మరో కొత్త కోణాన్ని చూపించాడు. ఈసారి ఫోకస్ మొత్తం అగ్ని తెగ మీద పెట్టాడు. ఈ సినిమాలో అగ్ని ఆధారంగా జీవించే తెగను చూపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వారి ఆలోచన విధానం, వారి జీవన శైలి, ప్రకృతిలోని వారి సంబంధం ఇవి మునుపటి అవతార్ పార్ట్స్ తో పోలిస్తే డార్క్ గా, ఇంటెన్స్ గా కనిపిస్తాయి. జేమ్స్ కెమెరూన్ ఇక్కడ కూడా తన వరల్డ్ బిల్డింగ్ స్కిల్ ని మరోసారి ప్రూవ్ చేశాడు. పండోరా గ్రహం అంటే కేవలం అందమైన లొకేషన్స్ కాదు, అది ఒక జీవించే ప్రపంచం అన్న ఫీలింగ్ ని ఈ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. అయితే నిజంగా చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. కొన్ని చోట్ల కథ ముందుకు వెళ్తుందా లేదా అన్న సందేహం కూడా కలుగుతుంది. అంతేకాదు అవతార్ 2 లో చూసిన కొన్ని సీన్స్, కొన్ని ఎమోషనల్ బిట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. దీంతో ఇది కొత్తగా ఏం చెప్తుంది అన్న ఫీలింగ్ కూడా కొద్దిసేపు ఉంటుంది. కానీ ఇది పూర్తిగా నెగిటివ్ కాదు, ఎందుకంటే ఈ స్లో ఫేసింగ్ అంతా సెకండ్ హాఫ్ కోసం వేసిన బేస్ అని మనకు తర్వాత అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు అవతార్ ఫైర్ అండ్ యాష్ తన అసలైన రూపాన్ని చూపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లు మరింత ఇంటెన్స్ గా మారతాయి, కాన్ఫ్లిక్ట్ బాగా బిల్డ్ అవుతుంది, మరియు స్టోరీకి కావాల్సిన ఎమోషన్ వెయిట్ కూడా ఇక్కడే వస్తుంది. ప్రత్యేకంగా అగ్ని తెగతో వచ్చే సన్నివేశాలు విజువల్ గా మాత్రమే కాదు, నేరేటివ్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇది పార్ట్ 1 అండ్ 2 కంటే కూడా ఒక స్టెప్ ముందే ఉంటుంది. అగ్ని, పొగ, లావా లాంటి ఎలిమెంట్స్ ను రియలిస్టిక్ గా చూపించిన విధానం అద్భుతం. ప్రతి ఫ్రేమ్ లో జేమ్స్ కెమెరూన్ పర్ఫెక్షన్ గా అనిపిస్తుంది. ఇది కేవలం గ్రాఫిక్స్ కాదు, స్టోరీలో భాగంగా ఫీల్ అయ్యే విజువల్స్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు కెమెరా వర్క్ కూడా థియేటర్ లో చూస్తేనే పూర్తి ఇంపాక్ట్ ఇస్తాయి. ఫైనల్ గా చెప్పాలంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ కాకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించవచ్చు, కొన్ని సీన్స్ రిపీట్ ఫీల్ ఇవ్వచ్చు. కానీ ఇలాంటి విజువల్ అంబిషన్, ఇలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న సినిమాలు చాలా రేర్ గా మాత్రమే వస్తాయి. కాబట్టి థియేటర్స్ లో మిస్ అవ్వద్దు. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.